ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు నుంచి సంధ్య ఈ ఇంటి మనిషి. తన పుట్టిల్లిది. తనకి పుట్టిల్లైనప్పుడు ఆద్యకిదే పుట్టిల్లవుతుంది కదా. పెదనాన్న, ఆద్య, ఏంటమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు మా అమ్మ బ్రతికుంటే చాలా సంతోషపడేది పెద్దనాన్న. మీ అందరికీ దూరమైనందుకు అమ్మ ఎంత బాధపడిందో నాకు తెలుసు. అమ్మ బాధని కళ్ళారా చూస్తూ పెరిగాను పెదనాన్న. అందరూ పిల్లలకి ఏవేవో కథలుగా చెప్తారు, కానీ మా అమ్మ మీ అందరి గురించి కథలు కథలుగా చెప్పేది. పెద్దమ్మకి దూరమైనందుకు, మీ అందరినీ చూడలేకపోతున్నందుకు రోజు రోజు ఏడ్చేది. పెద్దగయ్యాక ఏ రోజైనా అమ్మని ఈ ఇంటికి తీసుకురావాలి అనుకునేదాన్ని, కానీ తీసుకురావడానికి మా అమ్మ లేదు. అమ్మ ఫోటోకైనా ఈ ఇంట్లో స్థానం దక్కింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. చనిపోయేలోపు ఒక్కసారైనా ఆ ఇంటికి వెళ్ళాలండి అనేది ఇన్నేళ్లకి ఇలా వచ్చింది. తనకి ఇంట్లో ఇలా అయినా స్థానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు రఘురామ్ గారు. ఆవేశాలు మనుషుల్ని దూరం చేస్తాయి అనడానికి సంధ్యని దూరం చేసిన మా ఆవేశం సాక్ష్యం. అభిమానం అందరినీ దగ్గర చేరుస్తుంది అనడానికి ఆద్య అభిమానమే సాక్ష్యం. మా ఆవేశం తన గురించి ఆలోచించే అవకాశం ఇవ్వలేదు. అంతెందుకు, తన బిడ్డ ఇంటికొచ్చిన ఆ ఆవేశంలోంచి బయటికి వచ్చి దగ్గరికి తీసుకోవడానికి మాకే ఇంత సమయం పట్టింది. అక్కడ సంధ్య బాధపడింది, ఇక్కడ జానకి బాధపడింది.
తన బాధని అర్థం చేసుకోవడానికి అక్కడ మీరిద్దరూ ఉన్నారు. కానీ ఇక్కడ ఇంతమంది ఉన్నా తన పక్కన ఎవ్వరూ లేరు. నష్టం జరిగాకే కష్టం విలువ తెలుస్తుంది. కాలం కరిగాకే ఏం పోగొట్టుకున్నామో తెలుస్తుంది. లేని సంధ్యను తీసుకురాలేము కానీ ఆద్యకి ఈ ఇంటి బిడ్డగా చోటివ్వగలం. ఆద్య, నువ్వు అమెరికా వెళ్ళిపోయినా నీ పుట్టిల్లు ఇక్కడ ఉంది అనే విషయం మాత్రం మర్చిపోకు. ఈ క్షణం నుంచి ఇది నీ పుట్టిల్లు. రామలక్ష్మికి ఈ ఇంట్లో ఏ హక్కులుంటాయో ఆ హక్కులన్నీ నీకు ఉంటాయి. నువ్వు ఎక్కడున్నా ఈ ఇల్లు నీది, ఈ కుటుంబం నీది అన్నది మాత్రం మర్చిపోకు. చాలు పెదనాన్న, నాకు ఏ హక్కులు వద్దు. మా అమ్మకి ఈ ఇంటిని పుట్టింటిని చేశారు, తనకి ఇంట్లో స్థానం ఇచ్చారు. ఇది చాలు పెదనాన్న, ఇది చాలు. నువ్వు ఈ ఇంటి బిడ్డ అన్న తర్వాత నువ్వు వద్దు అనుకున్నా నీ హక్కులు నీకుంటాయమ్మా. తల్లి లేదు. రేపు నాకేదైనా జరిగితే నా బిడ్డకి ఎవరున్నారనే దిగులుండేది ఇన్ని రోజులు. కానీ ఈరోజు ఇంత కుటుంబమే ఉంది తనకి. నేనిస్తే ఆస్తులు ఇవ్వగలనేమో, కానీ మీరు కుటుంబాన్ని ఇచ్చారు, తనకు పుట్టిల్లిచ్చారు. ఇది చాలు రఘురామయ్య గారు. ఇక నా బిడ్డ గురించి నాకే దిగులు లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.